ఇప్పుడు నా ఫ్లాష్ లైట్ ఉంది కదా, దీన్ని అయితే దానిపైన వేస్తాను చూడండి, సెన్సార్ పైన చూడు ఆఫ్ అయిపోయింది. ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అవుద్ది. అంటే ఇప్పుడు నైట్ టైం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అవుతుంది అనమాట. కానీ ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేయగానో ఆటోమేటిక్గా ఆన్ అవుద్ది. ఇప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంది. హై గైస్, దిస్ వీడియో డెడికేటెడ్ బై February 28th బికాస్ సైన్స్ డే కాబట్టి. అండ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ యూజింగ్ ఆఫ్ ఎల్డిఆర్. ఎల్డిఆర్ అంటే ఏంటంటారా, లైట్ డిపెండెంట్ రెసిస్టర్ అంటారు. ఆ రెసిస్టర్ వచ్చేసి లైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. లైటింగ్ పడ్డప్పుడు ఆ సర్క్యూట్ ఆఫ్ అయిపోద్ది, అండ్ షాడో పడ్డప్పుడు ఆటోమేటిక్గా సర్క్యూట్ ఆన్ అవుద్ది. అదే లైట్ డిపెండెంట్ రెసిస్టర్ అంటే. అండ్ మ్యాక్సిమం టోటల్ ప్రాజెక్ట్ మొత్తం ఎల్డిఆర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ప్రాజెక్ట్ ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చెప్తా. నైట్ టైంలో ఆటోమేటిక్గా లైట్స్ అయితే టర్న్ ఆన్ అవుతాయి, అండ్ డే టైంలో ఆటోమేటిక్గా లైట్స్ అన్ని టర్న్ ఆఫ్ అయిపోతాయి అనమాట. మీకోసం ఈ ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నేనే చెప్తా. బట్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తుంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి టైప్స్ ఆఫ్ కంటెంట్ మన దగ్గర కుప్పలుగా ఉంది. దాచాం కుప్పలుగా. బెల్ నోటిఫికేషన్ మాత్రం ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీ ప్రాజెక్ట్ నేమ్ అయితే కంపల్సరీగా ఫస్ట్ చెప్పండి. అండ్ సెకండ్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుందో ఫస్ట్ యాజ్ యూజువల్గా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్ వల్ల యూజ్ ఏంటి దాని గురించి ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా అయితే చెప్పాలన్నమాట. ఎగ్జాంపుల్కి ఎల్డిఆర్ వల్ల స్ట్రీట్ లైట్స్ని ఆపరేట్ చేయడం కోసం ఆపరేటర్ అయితే అవసరం ఉంటాడు అనమాట. అతనికి ఒక 20K 30K అమౌంట్ మిగిలిపోతుంది. పరమ దుర్మార్గుడు సార్ వీడు. పవర్ సేవింగ్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఎలా అంటే అతను మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు అనుకోండి స్ట్రీట్ లైట్స్కి, ఆటోమేటిక్గా మీకు పవర్ అయితే కన్జ్యూమ్ అవుతూనే ఉంటుంది. కానీ ఈ ఎల్డిఆర్ వల్ల డే టైంలో ఆఫ్ అయిపోతుంది, నైట్ టైంలో ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అవుతుంది కదా, ఆ టైంలో పవర్ అయితే సేవింగ్ అవుతుంది అనమాట. మీ ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని బట్టి మీ టీచర్స్కి అంత క్లియర్గా అర్థమవుతుంది అనమాట. పర్ఫెక్ట్ థియరీలో మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడే ఫస్ట్ ప్రైజ్ మాత్రం మీకే ఫస్ట్ ఉంటుంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నెంబర్ 4, ఆ కనెక్షన్స్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఏ విధంగా వైర్స్ని కనెక్ట్ చేస్తారు, అండ్ ఆ ఆర్డినో టు విత్ రిలే ఏ విధంగా కనెక్ట్ చేస్తారు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా నా ఇన్స్టాగ్రామ్ ఐడీలు 2 ఇవే అనమాట. ఈ 2 ఇన్స్టాగ్రామ్ ఐడీలకు వచ్చి మెసేజ్ చేయండి, నేనైతే ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. చాలా కొంతమంది ఇప్పుడు రిప్లై కూడా ఇస్తాను అనమాట. ఎవరైనా వచ్చి మెసేజ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడీలు నచ్చితే ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా ఛానల్ సంబంధించినది అండ్ పర్సనల్ది ఉంటుంది. పర్సనల్ సంబంధించినవి పెడతాను, ఛానల్ సంబంధించినది కొద్దిగా ముందుగానే అప్డేట్ చేస్తుంటాను అనమాట. స్కూల్ ప్రాజెక్ట్ సంబంధించిన టాప్ బెస్ట్ వీడియోస్ అయితే ఒక లాస్ట్ వీక్ అయితే నేను క్రియేట్ చేసి పెట్టాను. ఎవరైనా మర్చిపోయిండే లాస్ట్ వీక్ వీడియో వెళ్ళి చెక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఐకార్డ్లో ఇస్తాను. రెండిట్లో ఏదైనా క్లిక్ చేసి చూడండి. ఆ వీడియో కూడా చూస్తే మీకు ఏ ప్రాజెక్ట్ కావాలంటే అది సజెస్ట్ చేసుకొని మీరే గెస్ట్ చేసి తీసుకోవచ్చు అనమాట. ఓకే మామా, ఇంకా ఈ February 9th వరకు మన స్కూల్ ప్రాజెక్ట్ సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అంతవరకు మీరు మర్చిపోకుండా వీడియోస్ అయితే అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తుండండి ఛానల్లో. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. కోడ్ అయితే ఇప్పుడు కోడ్ డమ్ చేద్దాము. ఫస్ట్ ఆర్డినో ఐడిలో మనం కోడ్ అయితే నేను పేస్ట్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడైతే కంపైల్ చేస్తున్నాను. ఎటువంటి ఎర్రర్స్ లేవు కాబట్టి కంపైల్ అయితే అయ్యింది. అండ్ ఒకసారి కోడ్ కూడా డమ్ చేసి చూద్దాం. కోడ్ కూడా అప్లోడ్ చేసే ముందు ఫస్ట్ కేబుల్ అయితే కనెక్ట్ చేయాలన్నమాట ఆర్డినోకు, లేదంటే కోడ్ అప్లోడ్ కాదు, మళ్ళీ మీరు చెక్ చేసుకోకూడదు, అది డబుల్ పని. అండ్ ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి నేను ఆర్డినో అండ్ దానికి బ్యాటరీ విత్ స్విచ్ కంట్రోల్ అనమాట. ఒకటి పిన్ నెంబర్ 8కి గ్రౌండ్ 3 volt అయితే ఇచ్చేయాలన్నమాట. అండ్ ఇంకా మిగతా 3 వైర్లు మనం సెన్సార్కి అయితే కనెక్ట్ చేసేయండి. ఇంకా VCCకి గ్రౌండ్కి ఇన్పుట్కి ఈ సెన్సార్ని పక్కకి ఇస్తారండి. దాంతో పనిలే 5 volt రిలే తీసుకోండి అట్లే. ఇంకా దానికి ఒక 3 జంపర్ వైర్లు కనెక్ట్ చేయండి. అండ్ 5 volt గ్రౌండ్ పిన్ నెంబర్ 7 అంతే అనమాట. సో గైస్ ఇప్పుడు నైట్ టైం అనమాట. మ్యాక్సిమం ఇక్కడ స్ట్రీట్ లైట్ ఉంది కదా, ఈ స్ట్రీట్ లైట్ నుంచి అయితే లైటింగ్ ద్వారా మనం ఇక్కడైతే వీడియో రికార్డ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే మనం ఆన్ చేస్తాను చూడండి, పవర్ అయితే ఆన్ చేస్తాను. ఇప్పుడు మొత్తం మోస్ట్లీ చీకటి అయితే కొద్దిగా ఉంది కాబట్టి ఇది టర్న్ ఆన్ అవుతుంది. బై మిస్టేక్లీ దీనిపైన లైటింగ్ కానీ సన్ రైజ్ కానీ పడింది అనుకోండి, ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోద్ది అనమాట. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు నా ఫ్లాష్ లైట్ ఉంది కదా, దీన్ని అయితే దానిపైన వేస్తాను చూడండి, సెన్సార్ పైన చూడు ఆఫ్ అయిపోయింది, ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అవుద్ది. అంటే ఇప్పుడు నైట్ టైం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అవుతుంది అనమాట. కానీ ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేయగానో ఆటోమేటిక్గా ఆన్ అవుద్ది. ఇప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంది, స్విచ్ ఆన్ చేస్తున్నాను చూడండి, ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అయితే అయిందనమాట. దిస్ ఈజ్ ద ఎల్డిఆర్ ప్రాజెక్ట్. ఓకే గైస్, వీడియోస్ లాస్ట్ వరకు అయితే చూసారు కదా. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఫస్ట్ మన లోగోని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న ప్రాజెక్ట్స్ అయితే మీకు సజెస్ట్ చేయాలి కదా, అందుకోసమే. అండ్ బెల్ నోటిఫికేషన్ ముఖ్యం మాత్రం బిగులు ఖచ్చితంగా అది
అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడండి, ప్రీవియస్ వీడియోస్ క్లిక్ చేసి లాస్ట్ వీక్ చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మీరు వెయిట్ చేయండి. అందరికి బాయ్.